అండ్ విల్ స్టార్ట్ విత్ భరద్వాజ గారు ఫస్ట్ బికాజ్ హీ హ్యాస్ టు లీవ్. వారు వెళ్ళాలి కాబట్టి. యా, భరద్వాజ గారు వన్ స్టెప్ ఫార్వర్డ్. సార్ అందరికీ నమస్కారం. హేమంత్ ఫస్ట్ టైం సినిమా చేస్తున్నాడు. ఫస్ట్ టైం కూడా రైటర్, ఎడిటర్, విఎఫ్ఎక్స్ లీడ్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇన్ని చేస్తున్నాడు. ఒక పని మేము 50 ఏళ్ళు, నాకు 50 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. అన్ని పనులు నేను చేయలేకపోతే నువ్వు ఎట్ట చేసావు ఫస్ట్ టైము. అబ్బా, ఈయన రాజమౌళి గారిని తలుసుకునేసి మొత్తం చేసేసాడు అన్ని. సో రాజమౌళి గారు అనుగు శిష్యుడు, ఏకలవ్య శిష్యుడు చేసాడు. అమేజింగ్. అంటే ఏమేంటి ఇండియన్ స్క్రీన్ మీద ఒక రకంగా చెప్పాలంటే ఫర్ ద ఫస్ట్ టైం హెస్ ట్రైడ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఫిలిమ్స్ కైండ్. సో ఇలాంటి కొత్త ప్రయత్నం చేసిన హేమంత్ని అభినందిస్తూ ఈ నటీనటులు గాయత్రి పాయల్ రాజపుట్టు వస్తుంది, ఎర్రగా ఉంది, కనపడుతుంది స్క్రీన్. ఇక్కడ అబ్జర్వ్ చేయలేము ఆయన మేకప్ లేకుండా అంటే భయపడి పిచ్చి పిచ్చి రంగులన్నీ వేసుకుని వచ్చింది. శుభ్రంగా ఉంటుంది. ఎవరు ఆమె ఉంది, ఆమె ఊరికే అంటుంది, ఆమె ఊరికే చెప్తుండే. సార్ ఎందుకు సార్ మధ్యలో నన్ను లాగుతారు? నా పాలిట్ నేను ఏదో అనేసి వెళ్ళిపోతే పక్కకి. నువ్వేగా చెప్పావు. నేను నా జీవితంలో వేసుకోలేను అలా. నిజమే సార్, ట్రై చేయాలనిపిస్తుంది, బట్ ఐ రియలీ లైక్ దిస్. జీవితంలో నో గాయత్రి, ఐ లైక్ దిస్. వద్దులే, వద్దు వద్దు ప్లీజ్. సో ఈ కొత్తగా వస్తున్న కుర్రవాళ్ళు తెలుగు సినిమాకి చాలా కావాలి. ఒక రాజమౌళి గారు వచ్చినప్పుడు ఎంత చేంజ్ తెచ్చారు ఇండస్ట్రీకి, ఒక త్రివిక్రమ్ గారు ఎలా చేంజ్ తెచ్చారు. కుర్రాళ్ళు వచ్చినప్పుడల్లా ఒక్కొక్క చేంజ్ వస్తూ ఉంటుంది ఇండస్ట్రీలో. సో ఇప్పుడు హేమంత్ ఎంత చేంజ్ చేస్తాడో తెలియదు, బట్ డెఫినెట్గా ట్రైలర్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. ఏలియన్స్ అంటాడు, ఒక పక్కన ఏంటో రోబోస్ అంటాడు, ఏంటో చెప్తున్నాడు. ఏదో చెప్పే పేర్లు చెప్పావంటే ఇందాక. ఏలియన్స్, రోబోస్, ఎస్ట్రోనాట్స్, ఇంకా హ్యూమన్ అంటాడు. మధ్యలో అదేదో దేవుళ్ళు బొమ్మలు చూపించాడు, గాడ్ చూపించాడు. ఇవన్నీ కాకుండా మన వసుదైక కుటుంబం అంటాడు. మళ్ళీ ప్రపంచం అంతా భారతం కలిసి, భారత ఖండం అంటాం కానీ భారత ప్రపంచం అంటున్నాడు. సో ఇలా కొత్త కొత్త థింకింగ్, కొత్త థాట్ తీసుకుని వచ్చి సినిమా తీస్తానికి ప్రయత్నం చేశాడు. సో ఈయనకి ఎంత ఆశ ఉందో పాయలకు కూడా ఇప్పుడు అంతే ఆశ ఉంది. పాయల్ ఇప్పుడు సౌరభ్ సక్సెస్ కావాలి కాబట్టి పాయల్ చాలా కష్టపడతాను. తనకి సూపర్ సక్సెస్ ఆల్రెడీ ఉంది. సో నౌ షీ వాంటెడ్ సౌరభ్ టు బి సక్సెస్ఫుల్. సో of course that is always there. Now right now you so అందరి కోసం, హేమంత్ కోసం, పాయల్ కోసం, మన కోసం కొత్త డిఫరెంట్ సినిమా మనకు కూడా కావాలి కాబట్టి ఈ సినిమాని అందరూ చూడాలి. 22వ తారీఖు వస్తుంది. ఈ కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఆ ట్రైలర్ చూసినాక డెఫినెట్గా ఈ కొత్త ఎక్స్పీరియన్స్ తెలుగులోనే కాదు, నాకు తెలిసి ఏ భాషలోనే ఇంతవరకు భారతదేశంలో రాలేదు. సినిమా నిజంగా సరిగ్గా కరెక్ట్గా తీసుంటే మాత్రం అద్భుతంగా డబ్బులు కుప్పలు వస్తాయి. రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్స్.